దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు 7వ అధ్యాయం తృణావర్త సంహారము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ షడ్విభూతులతో అనగా సంపూర్ణ ఐశ్వర్యము, సంపూర్ణ బలము, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ వైరాగ్యములతో నిండి ఉంటాడు. అతడు పూర్ణమైన నిత్య అవతార రూపంలో ప్రకటమవుతాడు. అటువంటి విభిన్న అవతారాలలోని దివ్య కలాపాలను వినడానికి బద్ధజీవునికి అపారమైన అవకాశం ఉన్నది. జన్మ కర్మచమే దివ్యం అని భగవద్గీతలో చెప్పబడింది. భగవల్లీలలు, భగవత్ కలాపములు భౌతికమైనవి కావు. అవి భౌతిక భావనకు అతీతమైనవి. అటువంటి అసాధారణ కలాపాలను వినడం ద్వారా బద్ధజీవుడు పరమ లాభాన్ని పొందగలుగుతాడు. శ్రవణం అనేది భగవత్ సాంగత్యానికి ఒక చక్కని అవకాశము. భగవత్ కలాపాల శ్రవణం అంటే కేవలం వినడం ద్వారా స్వీయ దివ్య స్వభావాన్ని జాగృతమనర్చుకోవడమని అర్థం. కథ, నాటకం, నవలల రూపంలో ఇతర బద్ధజీవుల గురించి వినడంలో బద్ధజీవునికి సహజమైన ప్రీతి ఉంటుంది. ఇతరుల గురించి ఏదో వినాలనే ఈ స్వభావాన్ని భగవల్లీలల శ్రవణంలో ఉపయోగించుకుంటే మనిషి తన దివ్య స్వభావాన్ని వెంటనే జాగృతం చేసుకోగలుగుతాడు. కృష్ణలీలలు కేవలం రమ్యములే కాకుండా మనస్సుకు అత్యంత ప్రీతికరములై ఉంటాయి. జై శ్రీకృష్ణ. ఎవరైనా భగవల్లీలను వింటే ప్రకృతితో సుదీర్ఘమైన సాంగత్యం వలన హృదయంలో ప్రోగుపడిన లౌకిక కల్మషం వెంటనే క్షాళనమవుతుంది. దివ్యమైన కృష్ణనామ శ్రవణం ద్వారా మనిషి హృదయ కల్మషాన్ని తొలగించుకోగలడని శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ఉపదేశించారు. ఆత్మానుభూతికి అనేకమైన పద్ధతులు ఉన్నాయి. కానీ శ్రవణమే ప్రధానమగు కార్యమైనట్టి భక్తి యోగాన్ని బద్ధజీవుడు చేపట్టినప్పుడు సహజముగానే అది భౌతిక కల్మషాన్ని ప్రక్షాళన చేసి అతడు స్వరూపస్థితిని అనుభూతమనర్చుకునేలాగా చేస్తుంది. కల్మషం కారణంగానే బద్ధజీవనం కలుగుతున్నది. ఎప్పుడైతే అది తొలగిపోతుందో జీవునిలో నిద్రాణంగా ఉన్నట్టు అతని సహజమైన కార్యం అంటే భగవత్ సేవ జాగృతమవుతుంది. భగవంతునితో నిత్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనిషి భక్తులతో స్నేహం చేసుకోవడానికి యోగ్యుడవుతాడు. దివ్యమైన భగవల్లీలను ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాలని పరీక్షిత్ మహారాజు స్వానుభవం ద్వారా పలికాడు. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే ఈ పుస్తకం ఈ ప్రయోజనం కొరకే ఉద్దేశించబడింది. పాఠకుడు దీని ద్వారా మానవ జన్మ చరమ లక్ష్యాన్ని పొందగలుగుతాడు. జై శ్రీకృష్ణ. కృష్ణుడు కొద్దిగా పెరగగానే కేవలం వెల్లికిలా పడుకోకుండా పక్కకు ఒత్తిగిల్లబడడానికి యత్నించాడు. శ్రీకృష్ణుని జన్మ నక్షత్రం రోజు యశోదానందులు ఒక ఉత్సవాన్ని చేశారు. ఇటువంటి కృష్ణ జన్మోత్సవాన్ని వేదానుయాయులు అందరూ నిర్వహిస్తారు. భారతదేశంలో జాతి కుల వివక్ష లేకుండా హిందువులందరూ కృష్ణ జన్మోత్సవాన్ని జరుపుకుంటారు. అటువంటి ఆనందపూర్వకమైన ఉత్సవంలో పాల్గొనడానికి గోపికలందరికీ పిలుపు అందడం జరిగింది. భజంత్రీ వాద్యాలు అప్పుడు అందరినీ అలరించాయి. బ్రాహ్మణులు వచ్చి శ్రీకృష్ణుని శుభం కొరకు వేద మంత్రోచ్చారణ చేశారు. వేద మంత్రోచ్చారణ భజంత్రీ నాదము సాగుతున్న సమయంలో యశోద శ్రీకృష్ణునికి స్నానం చేయించింది. ఈ కార్యక్రమానికి అభిషేకమని అంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ ఉత్సవం బృందావనంలోని అన్ని మందిరాలలో నేటికి జరుగుతున్నది. జై శ్రీకృష్ణ. ఈ సందర్భంగా యశోద ధాన్యరాశిని, స్వర్ణాభరణాలతో అలంకరింపబడిన గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చింది. చక్కగా స్నానం చేసి వస్త్రాభరణ భూషితుడైన ఆమె కృష్ణునికి స్నానం, వస్త్రాలంకరణ పూర్తి అయిన తరువాత ఒడిలో కూర్చుండబెట్టుకొని బ్రాహ్మణుల వేద మంత్రోచ్చారణ వినడానికి సన్నద్ధురాలైంది. వేద మంత్రాలను వింటున్న ఆమె తన బాలునకు నిద్ర వస్తున్నట్లు గమనించి నెమ్మదిగా తీసుకుని వెళ్ళి అతనిని శయ్యపై పరుండబెట్టింది. తరువాత బంధుమిత్రులను, బృందావన వాసులను ఆ పర్వదినము నాడు ఆహ్వానించడంలో మునిగిపోయి ఆమె తన పిల్లవానికి పాలు ఇవ్వడం మర్చిపోయింది. ఇంతలో ఆకలికి పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. అయినా రకరకాల ధ్వనుల కారణంగా
అతని రోదనాన్ని యశోద వినలేదు. తనకు ఆకలి వేస్తున్నా తల్లి తనను పట్టించుకోకపోవడంతో కృష్ణునికి బాగా కోపం వచ్చింది. వెంటనే అతడు తన పాదాలను పైకెత్తి సాధారణ బాలునిలాగా తన్నడం మొదలుపెట్టాడు. బాలకృష్ణుని ఒక బండి కింద పడుకోబెట్టడం జరిగినందున అతని పాదం అకస్మాత్తుగా బండి చక్రానికి తాకింది. దానితో బండి విరిగిపోయింది. బండిపైన ఏర్పాటు చేయబడిన నానా రకాలైన ఇత్తడి పాత్రలు పెద్ద ధ్వని చేస్తూ కింద పడిపోయాయి. బండి కోల విరిగిపోయింది. చక్రాల ఆకులు విరిగిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. బండి తనంతట తానే ఏ విధంగా విరిగిపడిందంటూ యశోదాది గోపికలు, నందాది గోవులు ఆశ్చర్యపడ్డారు. ఉత్సవానికి వచ్చిన స్త్రీ పురుషులందరూ అక్కడ గుమిగూడి బండి ఏ విధంగా విరిగి ఉండవచ్చునో చెప్పసాగారు. అయినా అసలైన కారణాన్ని వారు నిర్ణయించలేకపోయారు. కానీ శ్రీకృష్ణుడు బండి చక్రాన్ని తన్నిన కారణంగానే ఇది జరిగిందని అక్కడ ఉన్న బాలురు అందరికీ చెప్పారు. అది తమ కళ్ళ ముందే జరిగిందని వారు అందరికీ నమ్మబలుకుతూ అందులో సందేహమేమీ లేదని తేల్చి చెప్పారు. బాలుర మాటలను కొందరు వింటున్నప్పటికీ ఇంకొందరు మాత్రం ఈ పిల్లల మాటలను ఎలా నమ్మగలము అంటూ పలికారు. సర్వశక్తిమంతుడైన దేవాదిదేవుడే ఇక్కడ శిశువు రూపంలో పడుకొని ఉన్నాడని, అతడు ఏదైనా చేయగలడని గోపగోపికలు తెలుసుకోలేకపోయారు. సాధ్యం అసాధ్యం రెండునూ ఆ దేవదేవుని శక్తి పరిధిలోనే ఉంటాయి. జై శ్రీకృష్ణ. ఈ చర్చ జరుగుతుండగా బాలకృష్ణుడు ఏడవడం మొదలుపెట్టాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా యశోద తన బాలుని ఒడిలోనికి తీసుకొని దుష్టగ్రహ నివారణకు బ్రాహ్మణులచే వేద మంత్రోచ్చారణ చేయించింది. అదే సమయంలో ఆమె బాలునికి స్తన్యం ఇచ్చింది. శిశువు తల్లి స్తన్యం చక్కగా పానం చేస్తే అతడు గండం నుంచి బయట పడినట్లేనని అర్థం. తరువాత బలవంతులు, దృఢకాయులైన గోపులు విరిగిన బండిని బాగుచేసి చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులను దానిపై చక్కగా అమర్చారు. ఆ తరువాత బ్రాహ్మణులు పెరుగు, వెన్న, కుశగ్రాసం, జలముతో భగవత్ అర్చనం చేసి పిల్లవానికి మంగళం చేకూరేటట్లు చేశారు. అప్పుడున్న బ్రాహ్మణులు అసూయ, అసత్యం, అనవసరమైన గర్వం, హింస, మిథ్యాహంకారం లేని కారణంగా యోగ్యులై ఉండేవారు. ఆ విధంగా వారందరూ ప్రామాణికులు అయిన కారణంగా వారి దీవెనలు నిష్ఫలములు అయ్యే అవకాశమే ఉండేది కాదు. వారి యందు దృఢమైన విశ్వాసంతోనే నందుడు తన పిల్లవాణిని ఒడిలోకి తీసుకొని ఋగ్, యజుర్, సామవేద మంత్రోచ్చారణ జరుగుతుండగా ఔషధియుక్తమైన జలంతో స్నానం చేయించాడు. జై శ్రీకృష్ణ. యోగ్యుడైన బ్రాహ్మణుడు కానిదే మనిషి వేద మంత్రోచ్చారణ చేయకూడని చెప్పబడింది. బ్రాహ్మణులందరూ అప్పుడు సకల బ్రాహ్మణ యోగ్యతలతో యోగ్యులై ఉండిరని ఇక్కడ నిదర్శనం చూపబడింది. నందుడు కూడా వారి మీద పూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అనుష్ఠాన నిర్వహణకు వారు వేద మంత్రోచ్చారణ చేశారు. వివిధ ప్రయోజనాల కొరకు నానా రకాలైన యజ్ఞ విధులు చెప్పబడ్డాయి. కానీ వాటన్నింటిలోనూ యోగ్యులైన బ్రాహ్మణులే వేద మంత్రోచ్చారణ చేయాలి. అయినా కలియుగంలో అటువంటి యోగ్యులైన బ్రాహ్మణులు కొరవడిన కారణంగా యజ్ఞ విధులు నిషేధించబడినాయి. అందుకే శ్రీచైతన్య మహాప్రభువు ఈ యుగానికి కేవలం ఒకే రకమైన యజ్ఞాన్ని, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్ర కీర్తనను సంకీర్తన యజ్ఞాన్ని ఉపదేశించారు. బ్రాహ్మణులందరూ వేద మంత్రోచ్చారణ చేస్తూ అనుష్ఠాన కార్యక్రమాన్ని రెండవ మారు నిర్వహించగానే నందుడు తిరిగి వారికి పెద్ద మొత్తంలో ధాన్య రాశులను, గోవులను దానం చేశాడు. దానమివ్వబడిన ఆవులపై జరీ అంచు కలిగిన వస్త్రాలను కప్పారు. వాటి కొమ్ములకు బంగారు కంకణాలు ఉన్నాయి. జై శ్రీకృష్ణ. ఈ ఉత్సవం జరిగిన కొంతకాలానికి ఒకరోజు యశోద తన పిల్లవాడిని ఒడిలో లాలిస్తోంది. ఇంతలో చిన్ని కృష్ణుడు అతి బరువుగా తోచడంతో అతనిని మోయలేక అయిష్టంగానే పక్కన నేలపై కూర్చోబెట్టింది. తరువాత ఆమె తన ఇంటి పనులలో మునిగిపోయింది. ఆ సమయంలో కంసుని అనుచరుడైన తృణావర్తుడు తన ప్రభువాజ్ఞ మేరకు సుడిగాలి రూపంలో అక్కడకు వచ్చాడు. ఆ అసురుడు తన భుజాల మీద బాలుని ఎత్తుకుపోయి బృందావనంలో గొప్ప గాలి దుమారాన్ని సృష్టించాడు.
దానితో ఎవ్వరికీ ఎవరూ కనపడలేదు. ఈ మహోత్పాతంలో యశోదకు తన పుత్రుడు కనపడకుండా పోయాడు. అతడిని సుడిగాలి ఎప్పుడో ఎత్తుకుపోయింది. దానితో ఆమె దీనంగా విలపిస్తూ దూడను కోల్పోయిన గోవులాగా నేలపై పడిపోయింది. యశోద ఆ రీతిగా ఏడుస్తున్న సమయంలో వెంటనే గోపికలందరూ వచ్చి బాలుని కొరకు వెతకడం మొదలుపెట్టారు. అయినా బాలుడు కనిపించకపోవడంతో వారు నిరాశ చెందారు. తృణావర్తుడు తన భుజం మీద బాలకృష్ణుని ఆకాశంలోనికి ఎత్తుకొని పోయాడు. అయినా బాలుడు అకస్మాత్తుగా బరువు పెరగడంతో వాడు ముందుకు పోలేకపోయాడు. సుడిగాలి కలాపాలను వాడు ఆపవలసి వచ్చింది. విపరీతంగా బరువు పెరిగిన బాలకృష్ణుడు ఆ అసుని గొంతును పట్టుకున్నాడు. ఆ బాలుడు పర్వతం కన్నను బరువుగా తోచడంతో అసురుడు అతని పట్టును విడిపించుకోవాలని ప్రయత్నించాడు. కానీ అది సాధ్యపడలేదు. అతని కనుగుడ్లు బయటకు వచ్చేశాయి. ఘోరంగా అరుస్తూ వాడు బృందావన భూమిలో పడి మరణించాడు. శివుని బాణాలకు నేర కొరిగిన త్రిపురాసునిలాగా ఆ అసురుడు ఒక రాయి మీద పడినందున వాని అవయవాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అప్పుడు వాని దేహం బృందావన వాసులకు కనిపించింది. జై శ్రీకృష్ణ. అసురుడు మరణించడం, వాని శరీరంపై బాలకృష్ణుడు హాయిగా ఆడుకోవడం చూసిన గోపికలు వెంటనే పరమానురాగంతో ఆ బాలుని తీసుకుని వచ్చారు. తమ చిన్ని కృష్ణుడు వెనుకకు తిరిగి రావడంతో గోపగోపికలు పరమానందం చెందారు. పిల్లవాడిని మృంగివేయడానికి ఎత్తుకొని పోయినప్పటికీ అసురుడు అది చేయలేక తానే మరణించడం ఎంత ఆశ్చర్యకరమని ఆ సమయంలో వారందరూ చర్చించుకోసాగారు. పరమ పాపులు తమ పాపం కారణంగానే మరణిస్తారు కాబట్టి ఇది సబబే. మన బాలకృష్ణుడు పుణ్యాత్ముడు కాబట్టే అన్ని ప్రమాదకర పరిస్థితులలోనూ అతడు క్షేమంగా ఉన్నాడు. మనము కూడా పూర్వజన్మలలో భగవంతుని అర్చనము, దానము, ప్రజోపకర కార్యక్రమములు వంటివి ఎన్నో చేసి ఉండవచ్చును. అటువంటి పుణ్య కార్యక్రమాల కారణంగానే ఇప్పుడు ఈ బాలుడు అన్ని ప్రమాదాల నుండి సురక్షితంగా బయటపడ్డాడు అని వారు అనుకోసాగారు. పూర్వజన్మలలో మనము ఎటువంటి తపస్సులు, వ్రతములు చేసితుమో కదా. భగవద్ ఆరాధనను, నానా రకాలైన యజ్ఞాలను, దానములను, అశ్వత్థ వృక్షాలను పెంచడం, బావులను త్రవ్వించడం వంటి ప్రజోపకర కార్యక్రమాలను మనము చేసి ఉండవచ్చును. ఆ పుణ్యకార్య ఫలంగానే మన బాలుడు మృత్యుముఖంలోనికి వెళ్ళినా తిరిగి వెనుకకు వచ్చి తన బంధువులకు ఆనందాన్ని కలిగించాడు అని అక్కడ సమకూడిన గోపికలు అనుకున్నారు. ఈ అద్భుతమైన సంఘటనలను చూసిన తరువాత నందుడు వసుదేవుని మాటలను పదే పదే గుర్తు చేసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన తరువాత ఇంకొకసారి యశోద తన ఒడిలో కృష్ణుని కూర్చుండబెట్టుకొని పుత్ర వాత్సల్యముతో లాలిస్తూ స్తన్యమునిస్తున్నది. ఆమె స్తన్యం నుండి దుగ్ధము స్రవిస్తున్నది. అప్పుడు ఆమె తన బాలుని నోటిని తన వేళ్లతో నెమ్మదిగా తెరిచి చూచింది. ఆ నోటిలో ఆమెకు విశ్వదర్శనం కలిగింది. కృష్ణుని నోటిలో ఆమెకు సమస్తాకాశము, జ్యోతిర్మండలము, సకల దిక్కుల తారకలు, సూర్యచంద్రులు, అగ్ని, వాయువు, సముద్రాలు, పర్వతాలు, ద్వీపాలు, నదులు, అరణ్యాలు, సమస్తమగు స్థావర జంగమాలు గోచరించాయి. ఇదంతా చూడగానే ఆమె హృదయం కంపించింది. ఇదెట్లా సాధ్యం అని తనలో తాను తలుస్తూ ఏదీ మాట్లాడక ఆమె కళ్ళు మూసుకున్నది. అప్పుడు ఆమె ఆ అద్భుతమైన ఆలోచనలతోనే నిండిపోయింది. తల్లి ఒడిలో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు విశ్వరూప ప్రదర్శనము చేయడమనేది భగవంతుడు సర్వదా భగవంతుడేనని నిరూపిస్తుంది. తల్లి ఒడిలో శిశువుగా ఉన్నప్పుడు లేదా కురుక్షేత్ర రణరంగంలో రథసారథిగా ఉన్నప్పుడు అతడు దేవదేవుడే. ధ్యానము ద్వారా లేదా ఏదో కృత్రిమమైన లౌకిక కలాపాల ద్వారా మనిషి భగవంతుడు కావచ్చుననే నిరాకారవాదుల కల్పన ఇక్కడ అసత్యమని తేలిపోయింది. ఎటువంటి పరిస్థితిలోనైనా, స్థాయిలోనైనా భగవంతుడు భగవంతుడే. జీవులందరూ సర్వదా భగవద్ అంశలే. దేవాది దేవుని అచింత్యమైన అలౌకికమైన శక్తిని వారెన్నడూ అందుకోలేరు. తృణావర్త సంహారము అను దశమ స్కందంలోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. జై శ్రీకృష్ణ.